నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి శనివారం రోజు షూట్ చేసిన వీడియో అండి. శనివారం వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నిద్ర లేచేసరికి తెల్లారిపోయిందండి. 6 అలా అయితే అయిపోయింది. ఇంకా లేచి వెంటనే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను. అలానే పూర్ణిమకి ఎగ్జామ్స్ కాబట్టి ముందు తననైతే నిద్ర లేపుతానమాట. 5ంటికలా అలారం పెడతాను. అలారం మోగేసరికి లేచి ముందు తనని నిద్ర లేపి మళ్ళీ నేను వీలైతే పని చేసుకుంటాను. ఇంకా లేదంటే అంటే కొంచెం ఏమైనా బాగా నిద్ర అనిపిస్తే అలా నిద్రపోతానమాట. ఇంక ఈరోజేమో అలారం రిపీటెడ్గా మోగుతూ ఉండిద్ది. పూర్ణ ఏం చేసిందంటే అలారం ఆపేసేదంటే ఇంకా నాకు మెలకు రాలేదు. ఇంకా లేచేసరికి తెల్లారిపోయింది కూడా. ఇంకా లేచి చక్క తనేమో చదువుకుంది కదా ఇప్పటి వరకు. ఇంక ఇక్కడి నుంచి తను లేచి పక్క అన్నీ కూడా మడతెట్టేసి ఇల్లంతా కూడా ఊడ్చుకొని వచ్చేసిద్ది పూర్ణిమ. ఇంకా నేనేమో బయట బట్టలు అవి నానబెట్టుకొని బయట ఊడ్చుకొని కల్లాపు వేసుకొని ముగ్గు పెట్టుకోవడం అంట్లన్నీ బయట వేసుకుని ఇలా నేను చేసుకుంటున్నా. ఇంకా మా బుడ్డది సాత్విక్ ఈరోజు అసలు పొద్దున్నే వెళ్ళి తాతయ్య వాళ్ళని నిద్ర లేపిందంట. 6 గంటలకే వెళ్ళిందండి. నేను ఊడుతాను కదా అప్పుడు వెళ్ళి అప్పటికి నేను లేవరు వద్దు అంటే నేను అస్సలు విన్నదిగా వెళ్ళి లేపి అంటే వాళ్ళని ఇదే వెళ్ళి లేపిందంటే వాళ్ళేమో తర్వాత వచ్చి నాకు చెప్తున్నారు, ఎందుకు అంత పొద్దున్నే మీ అమ్మాయిని పంపిస్తున్నావమ్మ మాకు నిద్ర లేకుండా చేయడానికి అని అంటున్నారు తాతయ్య వాళ్ళు. తర్వాత నేనైతే ఇంకా ఒక పక్క వంట కూడా చేసేసుకున్నాను. జస్ట్ అట్లా అన్నానో లేదో నీళ్ళు పారవేసేసాను. అంటే పిల్లలకి అన్నాలు పెట్టేసాము. రేణు కూడా తినేసిందనమాట. తన స్కూల్కి కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇవన్నీ కూడా నేను వీడియో అయితే ఏమీ తీయలేదు. ఇంకా నేను స్నానం చేసుకుని అట్లా వచ్చానో లేదు, వీళ్ళు అన్నం తింటే తెలిసిందే కదా. ఇంక అదంతా కూడా శుభ్రం చేసుకుని ఇంక నీళ్ళు పారవేసేసాను నేనే. ఇంకా అదంతా క్లీన్ చేసుకున్నాను. అన్ని డబల్ పనులు ఒక్కోసారి పడతాయి ఇలా. తర్వాత వచ్చి బయట మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. అప్పటికి ఎండ కూడా లైట్గా వచ్చేసింది. అదేంటో కానీ ఎండ వచ్చిందంటే పెద్దగా ముగ్గు పెట్టాలని ఇంట్రెస్ట్ రాదండి. ఇదేమైనా సరే కొంచెం పొద్దున్న ఎండ రాకముందే ముగ్గు పెడితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ ముగ్గు వేసి చాలా రోజులు అవుతుందనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు వేసాను. చిన్నదే ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి చిన్నగా దగ్గరగా చుక్కలు పెట్టి వేస్తాను. ఇదే ముగ్గు కొంచెం దూరంగా చుక్కలు పెట్టి వేస్తే పెద్దది భలే ఉంటుందండి. ఇంకా సరేలే ఏం చేస్తాం. అందులోకి వచ్చి అటు ఇటు ఆ మొక్కలు అనేవి బాగా ఎదిగిపోయి వచ్చి బండ మీద పడిపోయాయి అనమాట. లేదంటే ప్లేస్ ఉండేది. మొత్తం ఇటు కమ్ముకుపోయేసరికి ఇంకా చిన్న ప్లేస్ లాగా అయిపోయింది అదంతా కూడా. తీసేద్దామంటే మనసు రావటం లేదు. ఏమాత్రము తీసినా సరే మొత్తం అవి చాలా అంటే సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. ఊరికనే ఊడొచ్చేస్తాయి. అందరూ వాటి పేరు ఏంటని అడుగుతున్నారు. నాకు పేరు అయితే ఏమీ తెలియదండి. జస్ట్ ఏదో గార్డెన్లో అట్రాక్షన్గా ఉందని చెప్పి మిగిలిన డబ్బులకి తెచ్చేసాం అంతే. కానీ పేర్లు అసలు దానివల్ల ఇలా ఉంటుందని కూడా ఏమీ తెలీదు. ఇంకా తలంతా ఆరబెట్టుకున్నాను. అంటే రేణుని అప్పటికే పంపించేస్తానమాట. తనకి అన్నమేమో కొంచెం పులిహోరలాగా అయితే చేసి పెట్టేశాను. ఇంకా తనైతే బస్సుకే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పూర్ణిమ వెళ్ళట్లేదు కదా. పూర్ణిమ వెళ్ళుంటే ఇద్దరిని ఒకసారిగా వదిలిపెట్టేవారు. ఇంకా పూర్ణిమ వెళ్ళట్లేదు కాబట్టి కొంచెం రేణుని తొందరగా లేచి తనని రెడీ చేసి అయితే ముందు బస్సుకి అయితే పంపించేస్తున్నా. ముందు రోజు మా పెద్దదిని వచ్చింది, బీరకాయలు తీసుకొచ్చిందండి. వాళ్ళకి అంటే పండుతున్నాయి అనమాట. ఇంకా నాన్నమ్మకి మాకు కొంచెం తీసుకొస్తే ఆ బీరకాయలు ఏమో పూర్ణిమ నేను పచ్చెనపప్పు వేసి వండుతానంటే పూర్ణిమ ఏమో వేరుశెనగపప్పులు వేసి వండు పిన్ని చాలా బాగుంటుంది అంది. ఇంకా సరేలే అని చెప్పి ముందు లేవగానే నానబెట్టేసాను పప్పుల్ని. నాకు బీరకాయలోని ఇలా వేరుశెనగ పప్పులు వేసి వండుతారని తెలుసు, కానీ నేను ఎప్పుడు వండలేదు. ఇదే ఫస్ట్ టైము. పూర్ణిమ వండమంది అనమాట, తనకి ఇష్టం అంట. ఇంకా సరేలే అని చెప్పి వండుతాను. నిజంగా రెండింటికి కాంబినేషన్ చాలా బాగుందండి. వేరుశెనగ పప్పుల్ని పొద్దున్నే నానబెట్టేసాను. అలా అయితే కొంచెం తొందరగా ఉడుకుతాయి కదా, అందుకండి. కానీ చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా తినేసిన తర్వాత మా వారు మార్కెట్ నుంచి వస్తా మొన్న ఒకసారి 3 పుచ్చకాయలు తెచ్చారనమాట. అందులో 2 పుచ్చకాయలు కోసేసారు. అవి పెద్దగా పండలేదు, కానీ ఇది ఒక్కటి మాత్రము వేరే ఒక పక్కన పెట్టేస్తాం, ఎవరికి గుర్తులేదు. అందులోకి వచ్చి ఇప్పుడుండే ఎండలకి ఖచ్చితంగా పుచ్చకాయలే గుర్తొస్తాయి. మాకైతే ఊర్లో ఆటోలతో తీసుకొచ్చి అమ్ముతుంటారనమాట. ఇప్పుడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ, ఇంకొంచెం బాగా ఎండలు వచ్చినప్పుడు చవకగా వస్తాయి. కానీ పుచ్చకాయకి మధ్యలో ఉండే రెడ్ కలర్ భలే ఉంటుందండి. మా వారు ఇంకా ఏది టీ అన్నారు. ఇంకా నాకు ఎందుకంటే ఎప్పుడు పుచ్చకాయ కోసినా సరే మా వారు తెలివిగా అలా తీసేసుకుంటారు. అంటే కాయకల్లా కూడా మధ్యలో పార్ట్ ఉంటుంది చూడ, అది భలే తీగ ఉంటుందండి. కానీ భలే ఎర్రగా బాగుంది ఈరోజు పుచ్చకాయ. ఈ సంవత్సరానికి ఇదే ఫస్ట్ టైం తింటా. కాకపోతే ఇవి కేజీలు లెక్కన కదా, ఇప్పుడు రేట్ ఎక్కువ అనమాట, కొనలేము. ఇంకొంచెం ముందుకెళ్తే అప్పుడు భలే చవకగా వస్తాయి. ఇంకా వేసవికాలం కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా ఈ టైం అయ్యేసరికి అంటే కొంచెం 12 ఆ టైం అయ్యేసరికి బయట మంచం ఇట్లా వేసేసుకోవటం ఇక్కడ. ఎందుకంటే మాకు ఇంట్లో రేకులు ఇల్లు కదా, అస్సలు ఉండలేమండి. బాగా ఉమ్మదం వేసిద్ది.
కానీ బయట ఎంత చల్లగా ఉండిద్దంటే లోపల అంత వేడిగా ఉండిద్ది. అందుకని ఇంకా ఈ కాలం వచ్చిందంటే బయట పంచలో చాపేసుకొని పనుకోవడం, లేదంటే ఇట్టా మంచం వేసుకొని అలా పనుకోవడము, అందరితో కూర్చొని బయట ఉండడం అలా చేస్తాము. ఇంకా పుచ్చకాయ అయితే మేము తినేసి కొంచెమేమో నాన్నమ్మలకు కూడా తీసుకెళ్ళి అయితే ఇచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఇది చీర అనమాట. ఈ చీరతోటి మా పెద్దొదినకి ఏమో లంగాలు కుట్టమంది. ఇంక ఇక్కడ మెడ దగ్గర 2 రోజుల నుంచి బాగా అదేంటి నొప్పిలాగా వస్తుందనమాట. ఇంక ఈరోజైతే ఇంకొంచెము టచ్ చేస్తుంటే ఇంకా బాగా నొప్పి. ఇంకా మా వారికి చెప్తేనేమో అది వేడి వల్ల మజ్జిగ అలాంటివి తాగుతూ ఉండు, తొందరగా తగ్గిపోతుంది అన్నారు. అది నిజమే. చాలా రోజుల తర్వాత మిషన్ తీసాను. అది కూడా తలకాయ ఒక దగ్గర పడేసాను. టేబుల్ మీద ఏమో చీరలు పెట్టుకునేదాన్ని, అలా యూజ్ చేశాననమాట. ఇంక ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టేసి మా చిన్నమ్మ పొలంలోకి నీళ్ళు పెట్టడానికి, బెండకాయలు కోయడానికి వాటికి లంగాలు ఉంటాయి కదండి, అలా ఒక చీరతో అయితే లంగాలు కుట్టమందనమాట. ఇంక ఇది నా దగ్గర ఉన్న ఒక చీరతో మాపు కోరేటట్టు అయితే కుడుతున్నా. ఎదురుగా పూర్ణిమ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందనమాట, తెలుగు ఎగ్జామ్ అంట. ఇంకా తను ఏవేవో క్వశ్చన్లు తెలుగుకి సంబంధించినవి అడుగుతుంటే చెప్తున్నాను, పర్వాలేదు బాగానే గుర్తున్నాయి అని చెప్పి మా వారైతే సెకండ్ ఇస్తున్నారు. ఇంకా లంగా అయితే 2 లంగాలు కుట్టేసి మళ్ళీ పూర్ణిమకి ఇంక ఎగ్జామ్స్ కదా, కొన్ని మొన్న నేను పండగ తీసుకున్న కొత్త టాప్స్ అవన్నీ కూడా కుట్టు పిన్ని ఎగ్జామ్స్కి వేసుకొని వెళ్తానంటే ఇంకా అవన్నీ సైజ్ చేశాను ఈరోజు. మొత్తం ఒక 4 డ్రెస్సులు, ఈ 2 లంగాలు అయితే కుట్టానమాట. ఇవి కూడా చాలా ఈజీ. ఒకటేమో లాగే తాళ్ళు పెట్టాను, ఇంకోటేమో అటాచ్ చేసేసాను తాళ్ళు. అట్లా 2 అంటే 2 టైప్స్లో కుట్టాను. ఇవి ఏంటంటే మాకు అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా పత్తిలు ఏరుతారనమాట. పత్తి వేరేటప్పుడు ఎక్కువగా వేసుకుంటారు. అంటే అట్లా లంగాలో పత్తి ఏరుతారనమాట. ఎక్కువగా అక్కడ అలవాటు కుట్టడము. తర్వాత ఇక్కడైతే మా పెద్దొదినకి తప్ప ఇంకెవరికి కుట్టను. ఎక్కువగా తనే అడుగుతుంది ఇలా కుట్టమని. నెక్స్ట్ బయట అలా కాసేపు పైరుగాలికి కూర్చుంటే నాకు ఈ మొక్క అసలు బాగా డిస్టర్బ్ చేస్తుంది. అదేంటో అసలు మొత్తం అల్లుకుపోయి కొమ్మలుగా వచ్చేసి పువ్వులే రావట్లేదు. ఒకప్పుడు 2-3 కొమ్మలు ఉన్నా సరే తెల్ల పువ్వులు భలేగా వచ్చేయండి. ఇప్పుడేమో అస్సలు రావట్లేదు. మన వేరే వదిన కూడా అంటుందన్నమాట, ఏంది రూపా అసలు పువ్వులే రావట్లేదని. ఇన్ని కొమ్మలు అయ్యేసరికి బలమంతా అన్నిటికి వెళ్ళేసరికి ఇంకా పువ్వులు రావట్లేదేమో అనుకున్నా. అందుకని బాగా గుబురుగా ఉండి పక్కన బంతి చెట్లు, గులాబీ చెట్ల మీద కూడా అలా పడిపోతుందనమాట. అందుకని అంటే 1-2 కొమ్మలు ఉంచేసి మిగతా అన్నీ తుంచేసాను. ఇంక ఇప్పుడు కొంచెం పువ్వులు కూడా బాగా వస్తాయి. ఇంకా అటు కూడా 2 చెట్లు ఉన్నాయి, కానీ అసలు ఏమాత్రం లేవన్నమాట పువ్వులు మాత్రం. ఎందుకంటే తెల్ల పువ్వులు ఎక్కువగా పూజ అంటే మాత్రము ఈ చెట్టు పువ్వులే కోసేదాన్ని ఒకప్పుడు. ఇంక ఇక్కడైతే ఈరోజు గులాబీ పువ్వులు అయితే చేస్తున్నానండి. చాలామందికి తెలిసే ఉంటుంది. పిల్లలకి రోజు స్నాక్స్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది, అసలు ఏం పెట్టాలి ఏంటి అనేది. అందుకని ఒక్కరోజు అయితే ఎలాగో వండలేము కదని ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే పెట్టుకున్నాను. అలా ఈరోజు అయితే ఈ గ్లాసుతో అయితే బియ్యం పిండి, మైదా పిండి, గోధుమ పిండి 3 పిండిలు ఆ గ్లాసులు అయితే తీసుకున్నానండి. అంటే 3 కూడా ఈక్వల్గా చెరో గ్లాస్ అట్లా తీసుకొని మంచిగా జల్లించేసుకున్నాను. గులాబీ పువ్వులకి ఏంటంటే పిండి అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి, అప్పుడే మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఏది ఎక్కువైనా సరే మళ్ళీ మెత్తగా వచ్చేస్తాయి, అప్పుడు అస్సలు బాగోవు. ఈ గులాబీ పువ్వులు వచ్చి కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికాడి నుంచి తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే ఇక్కడ నాకు ఎక్కడ అమ్ముతారో తెలియదు, ప్లస్ ఏం అడగాలో కూడా తెలియదు. అందుకని అమ్మ దగ్గరే 2 ఉంటేను నేను ఒకటి తెచ్చుకున్నా. ఇంక ఇందులోకి అయితే బెల్లం అయితే వాడానండి. పంచదార వేస్తారు, కానీ నేనైతే ఇక్కడ బెల్లం వేసుకున్నాను. 2 వేసుకోవచ్చు, కాకపోతే పిల్లలు తింటారు కదా, పంచదార అంటే ఊరికనే జలుబులు దగ్గులు వస్తాయని బెల్లం అయితే కొంచెం బెటర్ అని ఇది వేసేసాను. బెల్లంలోనే కొంచెం నీళ్లు వేసి అందులోనే యాలక్కాయలు కూడా వేసి అయితే బెల్లం కరిగే వరకు కాచేసానండి. తర్వాత బాగా చల్లారిన తర్వాత అంటే పిండిలో వేసి కలుపుకున్నాను. పిండ్లు కూడా 3 ఈక్వల్గా ఉంటేనే బాగుంటాయి. 3 అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ కొలపెట్టి తీసుకున్నానండి. అంటే పావు కేజీకి కొంచెం తక్కువ అంతే. నేనైతే 3 పావులు తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకులే, ఇవేంటంటే కొంచెం ఇసుక అనమాట. ఏదైనా కింద కూర్చొని చేసుకోవడం అంటే పర్వాలేదు, కానీ అంటే ఇలా నిలబడి చేయడమే ఇసుక వచ్చేసిద్ది. 1.5 పట్టిందనమాట నాకు ఈ పిండికి, అంత టైం తీసుకునేది. అందులోకి వచ్చి అంటే ఒక్కదాన్ని వేయడం తీయడం కదా, సో అది ఒక కారణం అనమాట. ఎవరైనా సపోర్ట్ ఉంటే మళ్ళీ ఈజీగా అయిపోతుంది. ఇంకా మొత్తానికి మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చినాయండి. ఇది గులాబీ పువ్వు వచ్చు చిన్నదనమాట, అందుకని ఇలా కొంచెం పెద్దవి అయి ఉంటే పెద్దవి వస్తాయి. అవైతే ఇంకా బాగుంటాయి. అంటే మనకు బయట షాపులు అమ్ముతారు చూడండి, అవైతే పెద్ద అచ్చులు అనమాట, ఇవి చిన్న అచ్చులు, అందుకని కొంచెం ఇలా వస్తాయి. ఇంకా మొత్తానికి అటు ఇటు మెల్లగా కష్టపడి మొత్తం సేల్ అయితే చేస్తాను. మొత్తం కూడా గులాబీ పూలు అయితే చేసేసానండి.
మొత్తానికి కంప్లీట్ అయితే చేశాను. నేను ఇంకా మా వారు ఏమంటున్నారంటే, ఇంకా పిండి ఉంటే వదిలేసి ఫ్రిడ్జ్లో పెట్టే రేపు చేసుకుందాం అంటున్నారు. ఇంకా మధ్యలో ఒకసారి ఆపామంటే ఇంకా కష్టమే. అందుకని మెల్లగా కంప్లీట్ చేసేసాను. లాస్ట్లో కొంచెం పిండి ఉంటే ఒక అట్లా పోసేసానండి. ముందు చిన్నది స్టీల్ డబ్బా అయితే తీసుకున్నాను కానీ అది సరిపోలేదు. మళ్ళీ పెద్ద క్యాన్ అయితే తీసుకున్నాను. కరెక్ట్గా ఈ క్యాన్కి అయితే వచ్చినాయి. ఈ గులాబీ పూలకి ఏంటంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అస్సలు గాలి తగలకూడదు. గాలి తగిలినాయి అంటే ఇంకా మెత్తబడిపోతాయి. వృధాగా అసలు మెత్తబడినాయి అంటే అసలు తినలేము కూడా. అందుకని ఈ క్యాన్ అయితే తీసుకున్నానండి. అలా మూత పెట్టేసుకోవచ్చు, అవసరమైనప్పుడు తీయచ్చు. మెయిన్ ఏంటంటే పిల్లలకి స్నాక్స్ అండి. దానికోసమనే నేను చేశాను. రోజు నాకు పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు ఏదైనా టెన్షన్ ఉందంటే స్నాక్స్ ఏం పెట్టాలి అని ఇది ఒక్కటే అనమాట ఎక్కువ ఆలోచన. అందుకని ఇవి చేస్తాను. పొద్దున్న నిద్ర లేవగానే వచ్చే ఆలోచన ఏమైనా ఉందంటే బాక్స్కి కూర ఏమి వండాలి, అలానే స్నాక్స్ ఏం పెట్టాలి, ఇది ఒక్కటే. సో అందుకని ఒక్కొక్కటి ఇంట్లోనే చేసుకుంటే కొంచెం బెటరు. ఎందుకంటే అవి టక్కున అలా తీసి బాక్స్లో వేసి పెట్టేవచ్చు అనమాట. ఇంకా వేరే ఆలోచన ఉండదు. గులాబీ పూలు ఒకవైపు వండుతున్నప్పుడే మరోవైపు అన్నం అయితే వండేసాను. ఉదయం బీరకాయ కూర ఉందనమాట. ఇంకా కూర అయితే ఏమీ వండలేదండి. అన్నం ఒక్కటే ఉండి ఆ కూరతోటే సరిపోయింది. మ్యాక్సిమం నేను ఏంటంటే కూర ఒక్క పూటే వండుతాను. అది ఉదయం వండుతాను. అది 3 పూటలుగా సరిపోయిద్ది అనమాట. ఇంకా లేదు అంటే నైట్కి వండుతాను అలా ఒక్కోసారి. కానీ ఎక్కువగా కూర మాత్రం ఒక్కసారి, అన్నం మాత్రము ఉదయం సాయంత్రం వేడివేడిగా వండుతాను. ఇంకా కిచెన్ వండేటప్పుడు ఏమనిపించదు కానీ సర్దేటప్పుడే నాకేంటంటే కౌంటర్ టాప్ అనేది కొంచెం ఓపెన్గా క్లీన్గా ఉండాలన్నమాట. అలా ఉంటేనే నచ్చుతుంది. అందుకని వంట అయినప్పటిని ఇలా సర్దేసుకుంటాను. ఇంకా మా సాత్విక కాలకడ పిల్లలాగా వెనకాల తిరుగుతానే ఉండిద్దండి. ఈరోజు నాకు వంటకడే టైం అంతా సరిపోయింది. ఇంకా వేరే వ్లాగ్ కూడా షూట్ చేద్దామన్నా కుదరలేదండి. ఎందుకంటే ఏమాత్రం ఆలస్యమైనా సరే అటు వెళ్ళి వచ్చేసరికి మాడిపోతున్నాయి అనమాట. ఇంకా అందుకని అక్కడ అలా ఉండి వండాల్సి వచ్చింది. వ్లాగ్ కూడా ఈరోజు అందుకే కొంచెమే వచ్చిందనమాట. ఎక్కువైతే ఏమీ షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఇంకా మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానులేండి. సో కిచెన్ అంతా క్లీన్ చేసేసి బయట అన్నీ పడేసాను కదా గిన్నెలు, అవి కూడా ఇంకా ఈరోజు నైటే తోమేసుకున్నానండి. నేను తోముతుంటే పూర్ణిమ కడిగేసింది. మార్నింగ్ ఏంటంటే మళ్ళీ ఎప్పటిలాగే ఉంటాయి కదా హడావిడి పనులు. ఇంక ఈ గిన్నెలు ఇప్పుడు వదిలేసానంటే మార్నింగ్కి ఇంకా ఎక్కువైపోతాయి. అందుకని మరోవైపు ఏమో మా వారికి హీటరు పగిలిపోయిందనమాట. పగిలిపోయిన హీటర్ మళ్ళీ అట్లా పెడితే ఏమైనా అయ్యిద్దేమని చెప్పి ఇంకా నీళ్ళు అయితే గ్యాస్ మీద పెడుతున్నా. ఈరోజు మిరకాయలు కోసామన్నమాట. నేను ఇంకా వెళ్ళలేదు. మా వారే మేనేజ్ చేసుకున్నారు. అంటే మరీ ఎక్కువేం అవ్వలేదు, తక్కువే, అందుకనమాట. లాస్ట్లోనేమో పిల్లలకి కొంచెం పాలు అయితే కాచేసి వాళ్ళకి ఇచ్చి మిగతా అయితే పెరిగి తోడేసేసానండి. ఇంకా కడిగేసి గిన్నెలు అనమాట. ఇంకా సర్దలేదు, నైట్ అలా వదిలేసాను, మార్నింగ్ సర్దుకున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి, ఇక్కడ తాపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.